కాకరకాయ ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. చాలా మందికి రుచి కోసం నచ్చకపోయినా ఆరోగ్యపరంగా ఉపయోగకరమైన కూరగాయ. కాకరకాయ తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేకంగా షుగర్ ఉన్న వారి కోసం ఇది ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయ రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించగలదు. అదేవిధంగా పేగులు, కాలేయం, ఆస్తమా వంటి సమస్యలున్న వారు కాకరకాయ తింటే మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాకరకాయ తిన్న తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రాంజల్ చేతియా వెల్లడించారు. కాకరకాయ ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దాని తర్వాత తినే కొన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. కాకరకాయ తిన్న వెంటనే పాలను తాగడం వల్ల జీర్ణ సమస్యలు, పేగుల ఉబ్బరం, గ్యాస్, జ్వలనం వంటి సమస్యలు కలుగుతాయి. ఇది తినడం శరీరానికి హానికరం. చక్కెర కలిపిన పదార్థాలు తినకూడదు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం తిత్తికాయలోని పోషకాలతో కలిసిపోయి చర్మ సమస్యలు, అలర్జీల వంటి సమస్యలు కలిగించవచ్చు. కాకరకాయతో ముల్లంగి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. రెండింటికి విభిన్న ప్రభావాలు ఉన్నందున జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అజీర్తి, కఫ సమస్యలు కలిగించవచ్చు. కాకరకాయతో పాటు బెండకాయ తినడం ఆరోగ్యానికి హానికరం. రెండింటి జీర్ణ వేగం తేడా కారణంగా వాంతులు, గ్యాస్, అసిడిటీ వంటివి ఏర్పడవచ్చు. మామిడి తీపి రుచి విలువల్లో విరుద్ధమైనవి కావడంతో కాకరకాయతో కలిపి తింటే జీర్ణ సమస్యలో అసమతుల్యత ఏర్పడి అసహజ ఫలితాలు రావచ్చు. కాకరకాయ తిన్న వెంటనే నిమ్మరసం, నిమ్మకాయ తినడం శరీరానికి హానికరం. జీర్ణ మార్గానికి కండ కలిగే అవకాశం ఉండవచ్చు. కాకరకాయ చాలా పోషకాల విలువతో నిండిన కూరగాయ. అయితే దాన్ని తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.